ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు లంచ్కి స్పెషల్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మటన్ కర్రీ, పెసరపప్పు చారు అండ్ చపాతీ. ఫ్రెండ్స్ చూసేద్దాం అవి ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్గా ఆనియన్స్ అండ్ మిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసాను ఫ్రెండ్స్. చిల్లీస్ వేసుకుని బాగా వాటిని ఫ్రై చేయాలి. అవి వాటిలో మూత పెట్టి ఉంచాలి ఫ్రై అయ్యే వరకు. తర్వాత మూత తీసి కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటే కొంచెం బేగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మటన్ యాడ్ చేశాను. మటన్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాను. మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మగ్గిన తర్వాత కొంచెం మనకు సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకుని కలిపి తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన అన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలపాలి. కలిపి కొంచెం సేపు మూత పెట్టి వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉంచాలి. ఎగిరిపోయిన తర్వాత మటన్ మసాలా అని కరివేపాకు వేసుకుని మొత్తం కలిపి మంచి టేస్ట్ చూసుకొని దించేయాలి ఫ్రెండ్స్. తర్వాత పెసరపప్పు చారు ఎలా చేశానో చూసేద్దాం. ఫస్ట్ పెసరపప్పు చారు తీసుకుని వాష్ చేసుకోవాలి. 2 టమాటాస్ తీసుకుని కట్ చేసి వేసాను. చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కాలితే మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. వాటర్ వేసుకుని గ్యాస్ వెలిగించి పెట్టాను ఫ్రెండ్స్. పెసరపప్పు చారు మొత్తం ఉడికిన తర్వాత దించి వాటర్ సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత పప్పు గుత్తితో మెదపాలి. మెత్తగా అయ్యేలాగా మెదుపుకున్నాను. తర్వాత పక్కకు పెట్టుకున్న వాటర్ వేసుకుని ఇంకా మనకి సరిపడా వాటర్ కలిపి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కారం వేసుకుని మళ్ళీ గ్యాస్ మీద పెట్టాలి. కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకుని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. మనకు పులుపు తగ్గట్టు వేసుకుని కలిపి మూత పెట్టి ఉంచాలి. దానికి తాలింపుకి వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు బాండి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత తాలింపులన్నీ వేసాను. వేసి వాటిని ఫ్రై చేశాను. బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ పప్పు చారుని అందులో వేసాను ఫ్రెండ్స్. వేసి మొత్తం కలిపి దించేసాను. అంతే పెసరపప్పు చారు, టేస్టీ పెసరపప్పు చారు. ఇప్పుడు చపాతీ ఎలా చేద్దామో చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్. కొంచెం గోధుమ పిండి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ అండ్ నూనె వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలి. పిండిని మెత్తగా ముద్దలాగా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకొని చపాతీ చేసుకుని పొయ్యి మీద వేసి కాల్చాను. గ్యాస్ వెలిగించి కాల్చాను ఫ్రెండ్స్. చపాతీ కూడా కాల్ చేశాను ఫ్రెండ్స్. అంతే. ఈరోజు స్పెషల్ వచ్చేసి వైట్ రైస్, పప్పుచారు, మటన్ కర్రీ, చపాతీ అండ్ ఆనియన్స్, పెరుగు, వాటర్ బాటిల్, స్ప్రైట్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చపాతీ మటన్ కర్రీ